ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు అందరికీ మరి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాము. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఏదైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుందని మనము మరి ఈ యొక్క ఉదయకాలం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రేమట వల్ల మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో, ఉద్దేశాలు ఉన్నాయో, మీ అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి అడిగితే మరి అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఎవరైతే అడుగుతారో వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకంలో మనుషులు, ధనవంతులు, గొప్పవారు, అధికారులు ఎవరు సహాయం చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా కూడా అది దేవుని ప్రేరేపణ ద్వారా మనకు వస్తుంది ఆ సహాయం కూడా. కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. అడిగితే మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి లూకా సువార్తలో 23వ అధ్యాయం 42, 43 వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. నేను ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువేయబడినప్పుడు ఆయనతో కూడా 2 బందిపోటు దొంగలు సిలువేయబడినారు. ఒకడు కుడివైపును, ఒకడు ఎడమవైపును. మొదటివాడు యేసయ్యను, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని సిలువ మీద దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి అతడు హేళన చేస్తూ అవమానపరుస్తున్నాడు యేసయ్యని. మరి రెండవ వాడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షల విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. ఈయన ఏ తప్పుదనం చేయలేదని చెప్పాను. మనం చేసిన వాటికి ఈ శిక్ష మనకు న్యాయమే. అయితే ఈయన ఏ తప్పుదనం చేయలేదు. ఈయన గొప్ప దేవుడు, గొప్పవాడు. కాబట్టి మనం చేసిన దానికి మనకు ఈ శిక్ష న్యాయం అని చెప్పి రెండవ వాడిని గద్దిస్తున్నాడు. మొదటి వాడిని గద్దిస్తున్నాడు రెండవ వాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రెండవ వాడు ఏమడుగుతున్నాడంటే, ఇక్కడ 42వ వచనంలో చూసినప్పుడు, ఆయన చూసి యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోకి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి యేసయ్యను అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమంటున్నారు మనం చూసినట్లయితే వాడికి అది చివరి యొక్క సమయం. సిలువ మీద వాడు ఇంకా కొన్ని నిమిషాలకి మరణించబోతున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయినాడు వాడు నరకానికి పోతాడు. ఎందుకంటే వాడు చేసిన నేరాలకి, ఘోరాలకి అన్నిటికీ కూడా శిక్షే వాడికి. కాబట్టి ఈరోజు యేసయ్య తనతో కూడా సిలువలో ఉన్నాడు. అయితే ఈయన దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పి, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈయన రాజ్యమో శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం అని చెప్పి వాడు గ్రహించుకునేసి ఏం అడుగుతున్నాడంటే, యేసు నీ రాజ్యంలో చెప్పడం నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, నేను చేసిన నరకానికి పోకుండా ఈ సమయంలో నాకు భిక్షమేమని చెప్పేసి యేసయ్యని అడిగితే నాకు యేసయ్య భిక్షమేస్తాడు, సహాయం చేస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఈ సిలువ నుండి నన్ను తప్పిస్తాడు, నన్ను కాపాడుతాడు. అంతేకాకుండా మరి నన్ను పరలోక రాజ్యంలో ఆయనతో కూడా తీసుకెళ్తాడని చెప్పి ఒక అవగాహనతో, ఉద్దేశంతో యేసయ్యని అడుగుతున్నాడు. చూసారా ప్రేమంటులారా, దేవుని రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం. నువ్వు నేను కూడా ఈ లోకంలో జీవించినంత కాలం జీవించిన ఒకరోజు మనందరం కూడా మరణించవలసినట్టు వారు, ఏదో ఒక రకంగా మనం చనిపోవాల్సినట్టు వారు. అయితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతామా? దేవునితో కూడా మనం ఉండగలుగుతామా? ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, ఉదయకాలంలో దేవుడు ఇచ్చినట్టు ఈ సమయంలో చూడండి,
మనం ఉదయకాలంలో లేచి మనం బయట వెళ్తాం, తిరిగి మనం ఇంటికి వస్తామని మనకు నమ్మకం లేదు, గ్యారెంటీ కూడా మనకు లేదు. అలాంటి సందర్భంలో జీవిస్తున్న ఈ లోకంలో మనము దేవుడు మనం సురక్షితంగా కాపాడుతూ భద్రపరుస్తూ అన్ని విధాలా సహాయం చేస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆవిషిస్తూ నడిపిస్తున్నాడే యేసయ్య గొప్ప దేవుడే అని చెప్పి మనం యేసయ్యని ఒక్క మాట, యేసయ్య నువ్వు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నా తప్పులు క్షమించు, నా నేరాలు క్షమించు, నా ఘోరాలు క్షమించు, నా పాపాలు క్షమించాయా, నన్ను కూడా నీ రాజ్యంలో ఉంచాయా అని చెప్పి ఈ ఉదయకాలంలో ఒక్కసారి నువ్వు కానీ అడగలిగితే, ఒక్కసారి నీకు దేవుడిని నువ్వు అడగలిగితే యేసయ్య చెప్తున్నాడు. 43 వచనం చదువుకుందాం. అందుకైనా వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. యేసయ్యని అడిగినప్పుడు, అందుకే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వను, అడుగండి మీకు ఇస్తానన్నాడు యేసయ్య. అనుగ్రహిస్తాడు దేవుడు, నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని యేసయ్యని అడుగుదామా? యేసయ్యని అడిగితే యేసయ్య అంటున్నాడు, నిశ్చయముగా నాతో నువ్వు నా పరదేశంలో ఉండు అంటున్నాడు. చూడండి, ఆ దొంగ, సిలువలో దొంగ, రెండో వాడు సూక్ష్మంలోనే మోక్షం సంపాదించుకున్నాడు, క్షణాల్లోనే మోక్షం పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు కూడా, ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఈరోజు నువ్వు యేసయ్యను ఒక్క మాట అడిగితే నిన్ను నీ దోషాలు నీ పాపాలు క్షమించి నేడు నాతో కూడా పరదేశంలో ఉండటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి, పరదేశంలో ఉండటానికి దేవుడు నిన్ను నిశ్చయంగా దేవుడు ఉంచుతాడు. కాబట్టి తల వంచండి, నమ్మిన వారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మాకు దయచేసినట్టి శ్రేష్టమైనటి మరి సమయం కొరకు మాకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి నాయన, దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. మరి సాతానికి లయపరిచి మహిమ ఘనత మీరు ఒక్కరు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.